ప్రజా సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు పథకం కింద నేడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది డ్రైవర్ల ఖాతాలో నేరుగా నగదు జమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుండి సెయింట్ ప్రాక్టిక్స్ స్కూల్ వరకు ఆటో డ్రైవర్స్ తో కలిసి వందలాది ఆటోలతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే బండార్లకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 ఇప్పటికే సూపర్ హిట్ అయ్యిందని, పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, అన్నదాత సుఖీభావ ఒక్కో పథకం ఒక్కో పండుగలా అందజేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏడాదికి 15,000 రూపాయల చొప్పున నగదును రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్లకు 436 కోట్ల లబ్ధి చేకూరగా మన కొత్తపేట నియోజకవర్గంలో 1,556 మందికి 2.33 కోట్ల వారి ఖాతాలోకి నేరుగా జమయ్యాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డ్రైవర్లకు ఏడాదికి 10,000 ఇస్తే నేడు కూటమి ప్రభుత్వం అదనంగా 50% పెంచి 15,000 ఇస్తోందని, వాస్తవానికి ఈ పథకం మేనిఫెస్టోలో లేదు. శ్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశంతో కూడిన కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అమలు చేసిందన్నారు. అర్హులందరికీ నగదు జమ అవుతోందని, జాబితాలో పేరు లేకున్నా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారన్నారు. మీ బతుకునికి, మీ జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా సహకారం చేయాలో ఆ విధంగా సహకారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని గురించి మీరు ఎవరు ఖర్చు ప్రభుత్వం వచ్చిన ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే చెప్పారో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. పెన్షన్స్ 3,000 4,000 చేశారు. 5,000 పెంచిన 5 నిమిషాల్లో పెంచాడని గవర్నమెంట్ వచ్చారు. 5 సంవత్సరాలు కదా 1,000 రూపాయలు పెంచితే 5 నిమిషాల్లో పెంచి పెంచిన 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు పెంచారు. ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సగంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. పెన్షన్లోనే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్, 3 సిలిండర్లు ఖచ్చితంగా అందిస్తా ఉన్నారు. ఒక పక్క తల్లి పత్రం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు కూడా 15,000 రూపాయలు. ఎన్నికల ముందు అందరికీ ఇస్తా ఉన్నారు, ఎన్నికలు అయిన ఒకరికి అన్నారు. ఆ రకమైన మాటలు కాకుండా ఏమి దానిలో తెప్ప తగలేకుండా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున చదువుకునే బిడ్డలందరికీ కూడా అన్నదాత రైతులకు 20,000 రూపాయలు ఈ మధ్య కాలంలోనే మన అందడం జరిగింది. మహిళలకు కూడా బస్సు ప్రయాణంలో ఉపయోగపడతా ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఆటో డ్రైవర్ సేవలో ఎన్నో కార్యక్రమాలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ అన్ని కూడా చేయకపోవచ్చు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు కాకుండా వేధింపులు అక్కడ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఆటో డ్రైవర్లు ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు పెట్టొద్దు, అవసరమైతే వారికి గైడెన్స్ ఇవ్వండి, వారికి చెప్పండి, వాళ్ళకి ట్యూన్ చేసి వాళ్ళకి ఏ విధమైన వేదికతో ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళు ఒక జీవనోపాధికి ఒక 10 రూపాయలు వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళు సహకరించమని కూడా అందరికీ చాలా బలీయమైన ఆవుపాలెం గ్రామంలో మనకి బొక్కపేట మండలం నుంచి కానీ, ఆడమూరు మండలం నుంచి కానీ, ఆత్రేయపురం మండలం నుంచి కానీ ఈ ఆవుపాలెం మండలం సెంటర్ కూడా ఇక్కడి నుంచి వారు చేసుకుంటూ ఉంటారు. మీ అందరి యొక్క మంచి చెడ్డల కోసం ఏదైతే అన్నట్టు ఆవులు ప్రవర్తిస్తున్నారంటే వారి టైం లేకపోతే అక్కడ కానీ వారు కూడా ఎన్నికల ముందు కూడా మీ అందరూ కూడా మేమందరం మీకు కావాల్సిన ఏ విధమైన రామకృష్ణ గారి కానీ, సత్యనారాయణ గారి కానీ, పట్నాథ్ గారి కానీ, గౌరవ యొక్క ఎవరైతే ఉన్నారో తన కోటమి నేతలు కానీ అందరూ మీకు అండగా ఉన్నారు. ఏ విధమైన సహాయ సహకారాలు అందించాల్సి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులతో వాళ్ళు ఏం చెప్తారో ఏ విధంగా ఆటో డ్రైవర్ల కోసం వారి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న విషయాలు ఈ యొక్క సందేశాన్ని కూడా పూర్తిగా విని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుకుంటూ కొత్తపేట నేతలు మరొకసారి ఈ ఆర్టీఓ సంఘ సభ్యులు సంఘ కమిటీ లేదా ఒకసారి క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. ఏదో సమయంలో ఏదో నచ్చినట్టు ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏమన్నా మీకు స్థలాలు కానీ, ఇల్లు కానీ, లేదా రుణాలు కానీ
ఏదైనా ఆటగా మీకు సహకరిస్తాం. మీకు వచ్చి నాకు అవకాశం బట్టి ఎనక ముందు ఎవరికి ఏ విధంగా సహాయం కావాలో గవర్నమెంట్ పథకాలు ఏది మీరు కోరుకుంటున్నారో నాకు తెలియజేస్తాం. మీ ఊళ్ళో కానీ మాకు ఎక్కడ మీరు అక్కడ కానీ మీకు స్థలాలు లేదా ఇల్లు ఏదైనా రోడ్లు ఇలాంటి విషయంలో పూర్తి శాంక్షన్లో ఇలాంటి పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సహాయ సహకారాలు ఎన్డీఏ కూటమి మనం అందించారు. మీ అందరి కృషి ఫలితంగానే కొత్తపేట నియోజకవర్గంలో చరిత్ర లేని రికార్డుతో కొత్తపేట నియోజకవర్గాన్ని గెలిపించారు. మీ అభిమానాన్ని మేము మర్చిపోలేము. మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. నేను మాటల్లో చేతలు అని చెప్పే మనిషిని కాదు, మీకు తెలుసు చేతల్లో చూపిస్తాను తప్ప మాటల్లో లేదా నటన ఏదో వస్తుంది. నేను నటన ప్రక్రియ చెప్తున్నాను అంటే నటించడం నాకు రాదు, నేర్చుకోలేదు కూడా ఈ జీవితం